వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు హోలీ మహోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. గిరిజన బంజారాలతో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. రంగురంగుల హోలీ ఆనందమయంగా జరుపుకోవాలన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. నల్గొండలోని శ్రీవారి దివ్య సన్నిధి ప్రశాంతి నిలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. తేనెపల్లి తండాలో ఘనంగా హోలీ సంబరాలు. హోలీ సంబరాల్లో పాల్గొన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పు నరసింహారెడ్డి. క్యూ లైన్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్న ఆలయ ఈవో భాస్కర్ రావు. దేవరకొండలోని తాటికోల్ రోడ్ హనుమాన్ నగర్ బృందావన కాలనీలో హంబరాన్నంటిన హోలీ సంబరాలు. గుండాల మండలంలో పలు గ్రామాలలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు. మోత్కూర్లో ఘనంగా బ్రహ్మోత్సవాలు. తేనెపల్లి తండాలో ఘనంగా హోలీ వేడుకలు. కాశంపేట దత్తాత్రేయ మందిరంలో ఘనంగా అనగాష్టమి వ్రతం. హనుమాన్ దేవాలయం నుండి ట్రాక్టర్పై పద్మశాలిని మగ్గంపై వట్టు వస్త్రాలను సమర్పించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి. హైదరాబాద్లో 3 నెలల ఆడపిల్లను రోడ్డుపై పడేసిన కన్నతల్లి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండాలో గిరిజన బంజారాలతో జరిగిన హోలీ వేడుకలు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి వచ్చిన సందర్భంగా మొదట ఆయనకు స్వాగతం పలికి శాల్వాలతో సత్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండాలో గిరిజన బంజారాలతో జరిగిన హోలీ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి వచ్చిన సందర్భంగా మొదట ఆయనకు స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు. అనంతరం గ్రామంలో ఊరేగింపుగా ముందుకు సాగుతూ వారితో కలిసి నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ రంగులు పూసుకొని సంబరాల్లో మునిగిపోయారు. పటేల్ మొబైల్స్, సాయి నైసా హాస్పిటల్ మరియు సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన హోలీ సంబరాలలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా పటేల్ మొబైల్స్, సాయి నైసా హాస్పిటల్ మరియు సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన హోలీ సంబరాలలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ వసంత ఋతువులో వచ్చే రంగుల పండుగ హోలీని సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని కోరారు. అందమైన కలర్స్తో నిండి ఉండే విధంగా విజయవంతంగా హోలీ పండుగ జరుపుకోవాలని సాయి నైసా హాస్పిటల్ డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ తెలిపారు. ఆనందమయమైన రంగుల ప్రపంచంగా హోలీ సంబరాలు నిర్వహించుకోవాలని వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తెలిపారు. ఐక్యతకు నిదర్శనంగా రంగురంగుల హోలీ పండుగను జరుపుకోవాలని నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా హోలీ జరుపుకోవాలని పటేల్ మొబైల్స్ అధినేత రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గోలి విజయ్ కుమార్, శంకర్, సురేష్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శంకర్, అనిల్ కుమార్, దినేష్, వెంకన్న మరియు పటేల్ మొబైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Happy Holi. चलो ओके ओके आलू आलू से डांसर अच्छी नाच में बच्चे उधर देख ओके थोड़ा अरे तू कर बेटी डांसर कर थोड़ा आलू से कुमार यादव आइए खेलेंगे होली। हाँ भाई रमेश भाई आओ भाई ఈ సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ తర్వాత అందరి కుటుంబంలో ఆనంద హరివిల్లాలని కోరుకుంటూ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికీ హ్యాపీ హోలీ, హ్యావ్ ఎ సేఫ్ హోలీ. థ్యాంక్ యూ. రమేష్ నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా నల్గొండ మున్సిపాలిటీ తరఫున అన్ని సౌకర్యాలు కల్పించడానికి మేము అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ హోలీ. నల్గొండ పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. పట్టణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని హోలీ పండుగ అంతా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హోలీ రంగులతో కూడినటువంటి ఈ సంబరాలు తర్వాత కూడా నల్గొండ జిల్లా ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఉండదు ముందు చెప్తాడు, తర్వాత ఈరోజు మన మాట ఏడు ఎంతమంది తక్కువ కొంతమంది అనుకున్నాడు. రాదు మాట ఏం చేద్దాం ముందు ఆపాలి. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. की तरफ से होली की अंदर की शुभकामनाएं. हैप्पी होली. धन्यवाद. आज राजस्थान विष्णु समाज नलगोंडा डिस्ट्रिक्ट में सभी राजस्थान भाइयों तेलंगाना वासियों सब जने मिलके एकदम अच्छे से होली का प्रोग्राम चल रहा है. सभी राजस्थान भाइयों सब मिलके आए, चेयरमैन साहब आए और सब तेलंगाना वासियों को होली की बहुत बहुत शुभकामनाएं. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ.
నల్లగొండ పట్టణ ప్రజలకు మరియు సత్య ఛానల్ వారికి ఈ మా 327 యూనియన్ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ప్రతి సంవత్సరం కూడా సత్య ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. మరి పట్టణ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవానికి అంకురార్పణ, పసుపు దంచుట, గోటి తలంబ్రాల ప్రక్రియను స్వామివారి దివ్య అనుగ్రహం ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవ సమితి సోమవారం నల్గొండలో నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మొత్తం 14 మంది సమితి సభ్యులు పాల్గొని మాట్లాడారు. శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవానికి అంకురార్పణ, పసుపు దంచుట, గోటి తలంబ్రాల ప్రక్రియను స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవ సమితి సోమవారం నల్గొండలో నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మొత్తం 14 మంది సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సందీప్ రెడ్డి, శివవంశీ యాదగిరి, జయశ్రీ, శైలజ, కంచర్ల విజయరెడ్డి, దేవి, పార్వతి, చంద్రిక, సావిత్రమ్మ, రాజ్యలక్ష్మి, సాహితి, శ్రీ సత్యసాయి సేవా సమితి తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మండల పార్టీ అధ్యక్షులు సుర్వే రాజుగౌడ్ సోమవారం మండల కేంద్రంలో ప్రకటించారు. సంస్థ నారాయణపురం మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మండల పార్టీ అధ్యక్షులు సుర్వే రాజుగౌడ్ సోమవారం మండల కేంద్రంలో ప్రకటించారు. నారాయణపురం మండలం భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా కుడుకుడాల మహేందర్ రెడ్డి, కొల్లూరు యాదగిరి సాగర్, ఆరుట్ల వెంకటేష్ యాదవ్, సంపత్ సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బండిమీది కిరణ్ ముదిరాజ్, కుర్రా శంకర్ నాయక్, కార్యదర్శిగా చిలుకూరు శ్రీనివాస్, భూజ శ్రీనివాస్ గుప్తా, సూరపల్లి సరిత, జక్కర్తి నరసింహ ముదిరాజ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాలను కూడా ప్రకటించడం జరిగింది. యువ మోర్చా అధ్యక్షులుగా ఉస్కాకుల గిరిబాబు గౌడ్, ప్రధాన కార్యదర్శి గూడూరు మంజునాథ్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు చేర్పడి శ్రీదేవి, గిరిజన మోర్చా అధ్యక్షులు ఆంబోతు హరిరామ్ నాయక్ ఎన్నిక కావడం జరిగిందని మండల అధ్యక్షులు రాజుగౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని, మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలిపించాలని, ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
తేనెపల్లి తండాలలో తండా గ్రామ ప్రజలు అందరూ కలిసి హోలీ ఒక దగ్గర ఆడటం బంజారాల ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా తండా ప్రజలందరూ ఒక దగ్గరికి వచ్చి హోలీ ఆడడం ఆచారం. ఈ ఆచారం ప్రకారంగానే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి ఒక దగ్గరికి వచ్చేసి హోలీ ఆడడం జరుగుతుందని వారు తెలిపారు. తేనెపల్లి తండా వాసులు హోలీ సందర్భంగా ఒక ఆనవాయితీని పాటిస్తున్నారు. తండా గ్రామ ప్రజలందరూ కలిసి హోలీ ఒక దగ్గర ఆడడం బంజారాల ఆచారం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా తండా ప్రజలందరూ ఒక దగ్గరికి వచ్చి రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో హోలీ వేడుకలను నిర్వహించుకుంటారు. ఈ ఆచారం ప్రకారంగానే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి ఒక దగ్గరికి వచ్చేసి హోలీ ఆడటం జరుగుతుంది. తేనెపల్లి తండాలో ఎప్పుడు ఇదే విధంగా జరుపుకుంటామని తేనెపల్లి తండా మాజీ సర్పంచ్ రజిత నాగరాజ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తేనెపల్లి తండా పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. स्मैश कर रहा है सरपंच ताले यार के कर बोलो का మాన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయంలో హోలీ పండుగ నేపథ్యంలో డీజే ఆటపాటలతో ఏర్పాటు చేసిన హోలీ సంబరాలలో భాగంగా వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిని కలిసి రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసి ఆనందాల నడుమ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మంచిరాబాద్ డివిజన్ శ్రీరామ్నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయంలో హోలీ పండుగ నేపథ్యంలో డీజే ఆటపాటలతో ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో భాగంగా వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిని కలిసి రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసి ఆనందాల నడుమ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలందరి జీవితాలలో సరికొత్త ఆనందాలని ఈ హోలీ పండుగ నింపాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని వివిధ కాలనీ సంక్షేమ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దర్శనంకు వచ్చే భక్తులకు రద్దీ కారణంగా క్యూ లైన్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామివారి దర్శనం త్వరగా అయ్యేలా ఆలయ ఈవో భాస్కర్ రావు స్వయంగా భక్తుల సౌకర్యార్థం దర్శనం, క్యూ లైన్ల ప్రసాదాల
తయారీ విభాగాన్ని పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దర్శనమునకు వచ్చే భక్తుల రద్దీ కారణంగా క్యూ లైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామివారి దర్శనం త్వరగా అయ్యేలా ఆలయ ఈవో భాస్కర్ రావు స్వయంగా భక్తుల సౌకర్యార్థం దర్శనం క్యూ లైన్ల ప్రసాదాల తయారీ విభాగం, ప్రసాద విక్రయశాల మొదలగు విభాగాలను స్వయంగా కలియ తిరిగి పరిశీలించి ఆలయ అధికారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని తాటుకోల్ రోడ్, హనుమాన్ నగర్, బృందావనం కాలనీ హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. సోమవారం దేవరకొండ పట్టణంలోని 7వ వార్డు హనుమాన్ నగర్, తాటికోల్ రోడ్, బృందావన కాలనీ వాసులు, మహిళలు హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సత్య న్యూస్ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు, కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని తాటికోల్ రోడ్, హనుమాన్ నగర్, బృందావన కాలనీ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం దేవరకొండ పట్టణంలోని 7వ వార్డు హనుమాన్ నగర్, తాటికోల్ రోడ్, బృందావన కాలనీ వాసులు, మహిళలు హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సత్య న్యూస్ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు, కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని కులమతాలకు అతీతంగా పండుగ సంబరాన్ని జరుపుకున్నారు. యువకులు, మహిళలు నృత్యాలు చేస్తూ సందడి ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులమయంగా జీవితం కొనసాగాలని ఆకాంక్షించారు. రంగులతో కాలనీలు రంగులమయంగా మారాయి. ప్రతి సంవత్సరం ఇదే తరహాలో హోలీ సంబరాలు నిర్వహించుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన పుష్పలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జ్యోతి, అనిత, పద్మ, లత, రమాదేవి, నాగమణి, మాధవి, లక్ష్మి, బాలమణి, విజయలక్ష్మి, రూప, శ్రీ చంద్రకళ, అర్చన, మహేశ్వరి, సంధ్య, శ్రీలత, బుజ్జి, తిరుపతమ్మ, కోటమ్మ, అలివేలు, నాగలక్ష్మి, అనిత, చంద్రకళ వీరితో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరించిన రాజు నాయక్, మేఘా నాయక్, ఆంజనేయులు, మడేలు శ్రీను, హనుమాన్ నాయక్ మరియు సత్య న్యూస్ రిపోర్టర్ కానుగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇంకోసారి మా బృందావన కాలంలో మంచిగా హోలీ జరుపుకుంటాం. సంబరాలు మంచిగా జరుపుకుంటాం. బృందావనం ప్రతి ఏటా హోలీ అయినా ఉమెన్స్ డే హోలీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతి ఏటా మా బృందావనం కాలనీలో ఇదే విధంగా ప్రతి సంవత్సరం హోలీ సెలబ్రేషన్ జరుపుకుంటాం. సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటాం. హ్యాపీ హోలీ.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో సోమవారం హోలీ పండుగ సందర్భంగా యువత ఉత్సాహంగా రంగులతో హోలీ పండుగను జరుపుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో సోమవారం హోలీ పండుగ సందర్భంగా యువతి ఉత్సాహంగా రంగులతో హోలీ పండుగను జరుపుకున్నారు. హోలీ పండుగ వచ్చింది అని కేరింతలు వేసుకుంటూ హోలీ హోలీ అంటూ రంగులు చల్లుకుంటూ యువతి యువకులు గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక గొప్ప పండుగగా జరుపుకున్నారు. యువకులు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అడుక్కుంటారా ఎలా హోలీ ఆడ రంగు రుద్దుకోవాలి. ఇంకా ఏం చేస్తున్నారు? ఫోటో తీస్తారా వీడియో తీస్తా అది ఏమనుకుంటున్నావు దాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కామదహనం తెల్లవారి హోలీ పండుగ రోజు శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంను కూడా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కామదహనం తెల్లవారి హోలీ పండుగ రోజు శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమమును కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. రాత్రి అంతా అశ్వవాహనంపై మోత్కూరు పట్టణ వీధుల్లో శివనామ భజనలతో శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు పట్టణ భక్తులు పాల్గొన్నారు. మందరాచల శరమణ పౌత్రీం హిమాచల శరమణ పుత్రీం కాశ్యప గోత్రోద్భవీం సాక్షాత్ శ్రీ పార్వతీనా
గుర్రంపోడు మండలం తేనెపల్లి తండ గ్రామ పంచాయతీలో సోమవారం స్థానిక మాజీ సర్పంచ్ బడిత్య రజిత నాగరాజ్ నాయక్ ఆధ్వర్యంలో హోలీ పర్వదిన వేడుకలను డప్పు వాయిద్యాలు నృత్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రజిత నాగరాజ్ నాయక్ మాట్లాడారు. గుర్రంపోడు మండలం తేనెపల్లి తండ గ్రామ పంచాయతీలో సోమవారం స్థానిక మాజీ సర్పంచ్ బడిత్య రజిత నాగరాజ్ నాయక్ ఆధ్వర్యంలో హోలీ పర్వదిన వేడుకలను డప్పు వాయిద్యాలు నృత్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రజిత నాగరాజ్ నాయక్ మాట్లాడుతూ బంజారాల ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం తండాలోని ప్రజలందరూ ఒక దగ్గరకు వచ్చి బంజారాల సంప్రదాయ నృత్యాలతో గీతాలతో హోలీ వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. ఈ వేడుకలలో తేనెపల్లి తండ బంజారాల పెద్దలు మహిళలు పాల్గొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా బండ్రవెల్లి కాశంపేట దత్తాత్రేయ మందిరంలో సోమవారం అనకాష్టమి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం కృష్ణానంద గురుస్వామీజీ పాల్గొని ప్రసంగించారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా బండ్రవెల్లి కాశంపేట దత్తాత్రేయ మందిరంలో సోమవారం అనకాష్టమి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం కృష్ణానంద గురు స్వామీజీ పాల్గొని మాట్లాడుతూ అనకాష్టమి అనగా లక్ష్మీ పార్వతి సరస్వతి అంశయ్య అని అన్నారు. దత్తాత్రేయుడు త్రిమూర్తుల కలయిక అని తెలిపారు. దత్తాత్రేయుడిని పూజిస్తూ 6 దేవతలను పూజించినట్లే అని తెలిపారు. దేవలోకంలో 12 వైకుంఠాలు ఉంటాయని, అందులో దైవ వైకుంఠం ఎంతో మహిమ మానవితమైనదని తెలిపారు. దత్తాత్రేయ మందిర నిర్వాహకులు రేగటి లింగయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు నేటితో 13 వ్రతాలు నిర్వహించామని, దేవాలయ నిర్మాణం 40 లక్షలతో దాతల సహకారంతో నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా దేవాలయంకు ప్రహరీ గోడ, గ్రిల్స్, గ్రనైట్ బండలు వేయవలసి ఉన్నదని భక్తులు సహకరించాలని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వెంకటరత్నం, నీల వెంకటరాములు, ఐతాజ్ లింగయ్య, ఐదరాజ్ బాబయ్య, తిరుపంగి సహదేవ్, పర్వతం వెంకటేశ్వర్లు, సురేష్, లింగమ్మ, వెంకటమ్మ రాజ్యం, శివ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవర్పుల మండలం కడవెండి గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయం నుండి ట్రాక్టర్పై పద్మశాలిలు మగ్గంపై పట్టు వస్త్రాలు నేస్తూ కోలాటం ఆడుతూ చిడతలు వాయిస్తూ డప్పు వాయిద్యాలతో
వానకొండయ్య శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి బయలుదేరిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు సమర్పించారు. జనగామ జిల్లా దేవరపల్లి మండలం కడవెండి గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయం నుండి ట్రాక్టర్పైకి పద్మశాలిని మగ్గంపై పట్టు వస్త్రాలు నేస్తూ కొలట మాడుతూ చిడతలు వాయిస్తూ డప్పు వాయిద్యాలతో వానకొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి బయలుదేరిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, తొర్రూరు డీసీసీ చైర్మన్ కాకినాడ హరిప్రసాద్, సర్పంచ్ పోతిరెడ్డి బేతిన్లారెడ్డి, ఎంపీటీసీ దుబ్బాక కవిత రత్నాకర్ రెడ్డి, వానకొండయ్య, గుట్టా చైర్మన్ పెద్దిరెడ్డి రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే తప్ప ఆడపిల్లలుగా పుట్టడమే పాపమైపోయింది. నవీన యుగంలోనూ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో మురికి కాలువల రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేయడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో ఓ 3 నెలల చిన్నారిని రోడ్డుపై పడేసింది ఓ తల్లి. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే తప్పు, ఆడపిల్లగా ఉండడమే పాపమైపోయింది. నవీన యుగంలోనూ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో మురికి కాల్వలు, రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో ఓ 3 నెలల చిన్నారిని రోడ్డుపై పడేసింది ఓ తల్లి. ఉప్పల్ బగాయత్లోని హెచ్ఎండిఏలే అవుట్ నుంచి ఉప్పల్ హిల్స్ పోయే మార్గంలో చిన్నారి కేకలు విని వాహనదారులు అక్కున చేర్చుకున్నారు. ఉప్పల్ పోలీసులతో పాటు 108కి వాహనదారులు సమాచారం ఇచ్చారు. పోలీసులు చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. హెడ్లైన్స్ మరోసారి. గిరిజన బంజారాలతో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రంగురంగుల హోలీ ఆనందమయంగా జరుపుకోవాలన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. నల్గొండలోని శ్రీవారి దివ్య సన్నిధి ప్రశాంతి నిలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. సంస్థ నారాయణపురం మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ నూతన కార్యవర్గం ఎంపిక. తేనెపల్లి తండాలో ఘనంగా హోలీ సంబరాలు. హోలీ సంబరాల్లో పాల్గొన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్ప నరసింహారెడ్డి. క్యూ లైన్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్న ఆలయ ఈవో భాస్కర్ రావు. దేవరకొండలోని తాటికోల్ రోడ్ హనుమాన్ నగర్ బృందావన కాలనీలో హంబరాన్నంటిన హోలీ సంబరాలు. గుండాల మండలంలో పలు గ్రామాలలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు. మోత్కూర్లో ఘనంగా బ్రహ్మోత్సవాలు. తేనెపల్లి తండాలో ఘనంగా హోలీ వేడుకలు. కాశంపేట దత్తాత్రేయ మందిరంలో ఘనంగా అనగాష్టమి వ్రతం. హనుమాన్ దేవాలయం నుండి ట్రాక్టర్పై పద్మశాలిని మగ్గంపై పట్టు వస్త్రాలను సమర్పించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. హైదరాబాద్లో 3 నెలల ఆడపిల్లను రోడ్డుపై పడేసిన కన్నతల్లి. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.